గత ప్రభుత్వాల్లోని గత 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఎప్పుడైనా సరే మనం చూస్తే అంటే చరిత్రలో ఏ రోజు కూడా 3,22,000 కోట్లు అన్నది ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు ఎప్పుడు జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టే ఈరోజు సుమారుగా 3,22,000 కోట్ల రూపాయలు నిధుల బడ్జెట్లో కేటాయింపు జరిగింది. దీంట్లోని వ్యవసాయ రంగానికి ప్రధానంగా 50,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అలాగే మన జీవనాడి అయినా సరే మన ఈ పోలవరం ప్రాజెక్టు కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరుగుతుంది అంటే ఈ బడ్జెట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే సంక్షేమానికి, అంటే మహిళల ఫ్రీ బస్సు కానివ్వండి, అలాగే సూపర్ 6లో భాగం అయిన మన తల్లికి వందనం, ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6లో భాగంగా మాట ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6లో ప్రతిదీ పెన్షన్ పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పెన్షన్ పెంచడం, ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 30 రోజులు తిరగకుండానే ఎరియర్స్తో సహా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మాటకు కట్టుబడి 6 నెలలు కూడా కాలం గడవక ముందే ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే జూలైలోని ఈ 3 నెలల్లోనే ఈ బడ్జెట్ కూడా ఇప్పుడు మనకి కేటాయింపు జరిగింది కాబట్టి మనకి రాబోయే 3 నెలల్లో ఉచిత బస్సు, అలాగే తల్లికే వందనం, అలాగే మన రైతు భరోసా, అన్నదాతని ఎంకరేజ్ చేసే విధంగా రైతన్నను మనం కాపాడుకుంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఒక అన్నపూర్ణ వలె. గతంలో నాడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణతో పోల్చేవారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళు మన సీతారాం సుధాకర్ గారు దయవలన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా రాబోయే రోజుల్లో గత పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి తగ్గట్టుగా అన్నపూర్ణమ్మ అని పిలిచే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అందరి ప్రదేశ్గా, అందరి ఆకలి తీర్చే ఆంధ్రప్రదేశ్గా రేపు మారబోతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం.